నువ్వు డిప్రెషన్‌లో ఉన్నావా? ఏదో లోపల ఖాళీగా అనిపిస్తుందా? ఎవరితో మాట్లాడాలని అనిపించట్లేదా? జీవితం ఎందుకింత భారంగా ఉంది అని అనిపిస్తుందా? అయితే ఒక్క నిమిషం ఆగు. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు బలహీనుడివి కాదు. నువ్వు ఓడిపోయావు. కానీ నువ్వు కేవలం అలసిపోయావు అంతే. రోజంతా నీ మైండ్‌లో నేను పనికిరాను, నా వల్ల కాదు, నీకు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని ఫుల్ స్టాప్ పెట్టు. ఎందుకంటే నీ మెదడు నువ్వు పదే పదే చెప్పినట్టు నమ్ముతుంది. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు కొత్త మాటలు మొదలుపెట్టు. నేను మారగలను. నేను బలంగా ఉన్నాను. నేను ఈ రోజు నుంచి కొత్తగా మొదలుపెడతాను. నిన్న కంటే ఈరోజు మెరుగ్గా ఉంటాను అని ప్రతి ఉదయం నిన్ను నువ్వు చెప్పుకో. డిప్రెషన్ ఒక్క రోజులో పోదు. కానీ ఒక్క చిన్న అడుగు మాత్రం ఇప్పుడే వేయగలవు. 10 నిమిషాలు నడవచ్చు. ఒక మంచి పాట వినవచ్చు. నీ లక్ష్యాన్ని ఒక కాగితంపై రాయవచ్చు. చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. యాక్షన్ తీసుకో. రోజు నిజమైన ఓటమి. నీ బాడీని కదిలించు. ఎందుకంటే నీ శరీరం యాక్టివ్ అయితే నీ మైండ్ యాక్టివ్ అవుతుంది. వర్కౌట్ చేయి, పుషప్స్ చేయి, లేక బయటికి వెళ్ళి సూర్యరశ్మిలో 5 నిమిషాలు నిలబడు. నీ ఎనర్జీ పెరిగితే నీ ఆలోచనలు కూడా మారుతాయి. నీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. డిప్రెషన్ నీకు ఎవరు నిన్ను అర్థం చేసుకోరు అని చెప్తుంది. కానీ అది అబద్ధం. ఒకరితో అయినా మాట్లాడు చూడు. నీ మనసు ఉన్న బాధ నీ మనసులో ఉన్నటువంటి బాధ బయటపెట్టు. నీ భావాలను పంచిపెట్టుకో. నీ మనసు తేలికవుతుంది. నువ్వు ఒంటరి వాడవు కాదు. గుర్తుపెట్టుకో. ఇది నీ జీవితం ఒక కష్టమైన దశ మాత్రమే. ఇప్పుడు నువ్వు అనుభవించేదంతా ఒక చిన్న ఒక దశ. ఇది మొత్తం కథ కాదు. ఈ దశ మారుతుంది. కానీ నువ్వు ఈ రోజు నుంచే మళ్ళీ నిర్మించుకోవాలి కొత్తగా.